నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనిపెంట హైమావతి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. మండలంలో అభివృద్ధి జరగడం లేదని వైఎస్సీపీ ఎంపీటీసీ కొండారెడ్డి మాట్లాడుతుండగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మైక్ కట్ చేశారని వైఎస్సీపీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీఓ చేతిలో నుంచి వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి మైక్ ను లాక్కోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి వింజమూరు సొసైటీ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర యాదవ్ తో మరో వ్యక్తి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు రంగప్రవేశం చేయగా వాగ్వాదం సద్దుమణిగింది. అయితే మైక్ కట్ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు. సమావేశ అజెండాను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం పట్ల పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులతో సమగ్రంగా సమీక్ష జరపకుండానే సమావేశాన్ని ముగించడం పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మరి ఆయన ఏం అధికారం ఎందుకు ఆపుతున్నాడు ప్రజల్ని? ఆయన పవర్స్ అన్ని ఆయనేనా? పవర్స్ అన్ని ఆయనేనా? మండలంలో 12 ఎంపీటీసీలు 12 ఎంపీటీసీల మధ్యలో పెట్టాలి. దానికి ఇబ్బంది అయిపోయింది. దాంట్లో ఆరోగ్య అధారణ అన్నారు మన సుబ్బారెడ్డి గారు ఇక్కడ గట్టించారు కదా దాని ప్రకారం పెట్టుకోమన్నారు. ముందే మీరు అధికారం పర్యవేక్షణ ఉంది కదా, మెయిన్ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. వాళ్ళ మీద ఆర్ఎన్బి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అక్రమాలను కట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కోర్టుకు పోయింది. కోర్టు ప్రజలకు సంబంధించిన పనులన్నీ చేయండి. మేము సహకరిస్తాం, అభివృద్ధికి సహకరిస్తాం.